తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రజెంట్ మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు, CCL అంటేనే గుర్తొచ్చే వాళ్ళల్లో ఫస్ట్ మీరు ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే అందరూ సెలబ్రిటీస్ కలవాలి అండ్ క్రికెట్ ఆడాలి, అందరికీ మనం వినోదాన్ని అందించాలి, ఇదే మీ కాన్సెప్ట్. బట్ అప్పటి నుంచి ఇప్పటికి బోర్ అనిపించలేదు అసలు నిజంగా? యాక్చువల్గా ఏంటంటే సినిమా అనేది మాకు బాగా ఇష్టం. సినిమా అనేది ఇష్టం కాబట్టి సినిమా హీరో అయ్యాం. బట్ దాని తర్వాత క్రికెట్ అనేది కూడా మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈ రెండు బోర్ కొట్టం లైఫ్లో 100%. ఎందుకంటే క్రికెట్ అనేది మేము ఫస్ట్ 2002లో నేను మా ఆర్టిస్ట్లో ఉన్నప్పుడు ఏదైనా మ్యాచ్ చేద్దాం ఫండ్ రైజింగ్ గురించి అనుకున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మురళీమోహన్ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ నాగార్జున గారిని అడగడం, ఇది అవుతుందా లేదా అనగానే మేము ఒక ఛాలెంజ్గా తీసుకుని మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నలుగురితో స్టార్ట్ చేసాం. నలుగురే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆడేవాళ్ళు, రాజీవ్ కనకాల కానీ, ప్రభు కానీ, ఇటువంటి వాళ్ళు. అటువంటిది ఒక 45-50 మందిని మేము తీసుకురావడం అనేది ఆ రోజు చాలా కష్టపడ్డాం. దాని తర్వాత నుంచి క్రికెట్ అనేది 2 సార్లు ఆడాము మేము, చిరంజీవి గారు వాళ్ళు కదా. ఇక తర్వాత ఇక అందరూ కలపాలని చాలా కష్టంగా ఉండేది. తర్వాత మేము ఏం చేసామంటే 2006లో TC అనేది స్థాపించాం, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పేసి. నేను అంత ప్రెసిడెంట్ అండ్ తరుణ్, ఇలా చాలామంది, విష్ణు గారు, వీళ్ళందరూ కూడా మా టీంలో ఉన్నారు అప్పుడు. అది ఏంటంటే దుబాయ్ వెళ్ళి, షార్జా వెళ్ళి ఆడడం, మెల్లగా ఒక మంచి కాజ్ గురించి. ఎందుకంటే మేము మా పెట్టిన ఉద్దేశమే ఒక మంచి కాజ్ ఉంటేనే ఆడదాం, లేకపోతే ఇక్కడిక్కడ ఆడుకుందాం సరదాగా అని అనుకునే కాన్సెప్ట్లో వెళ్ళాం. చాలా కాజులు ఆడటం జరిగింది. అంతకుముందు ఉద్దు తుఫాన్ కోసం వైజాగ్లో, మన విజయవాడలో ఆడడం జరిగింది. చాలా కాజుల గురించి ఆడాం. సో అది అక్కడి నుంచి తర్వాత CCL స్టార్ట్ అవ్వడం, విష్ణు గారు దాన్ని ముందు వచ్చి, విష్ణు ఇందూరి ముందుకు వచ్చి, ఇదేదో బాగుంది క్రికెట్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పేసి అప్పుడు అన్ని స్టేట్ల నుంచి ఇంకా అక్కడ నుంచి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. CCL అనేది అక్కడ నుంచి వచ్చేసి. చెప్పాలంటే డెఫినెట్గా భయం ఉంటుంది. సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంత భయం ఉంటుందో, తన సినిమా ఎలా ఉంటుంది, నా సినిమా ఎలా ఉంటుంది, వాళ్ళది హిట్ అవుతుందా, నాది హిట్ అవుతుందని. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఫీల్డింగ్ చేసేటప్పుడు అమ్మో వీడున్నాడు రా చాలా జాగ్రత్త, నన్ను అవుట్ చేస్తాడు, లేకపోతే కొడితే 6 లేస్తుంది డెఫినెట్గా ఇతను, వీళ్ళతో ఆడటం చాలా కష్టం అని ఈ మధ్య వస్తున్నాయి చాలామంది క్రికెటర్స్. తమన్ కావచ్చు, ఆది కావచ్చు, అశ్విన్ అన్న కావచ్చు, ఓంకార్, వీళ్ళందరూ బీభత్సంగా ఆడుతున్నారు కదా. ఎవరు క్రికెట్ ఆడేది చూసి మీకు భయం అసలు? అంటే భయం అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మేమంతా ఆడేవాళ్ళు, ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళందరూ రావడం, వాళ్ళు చాలా బాగా ఆడడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఆడలేదు. నేను అంతా ఓన్లీ ఆర్గనైజర్ లాగా, ఒక మెంటర్ లాగా నన్ను చేసే, బట్ నేను ఎక్కువ ఆడలేదు. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఒక స్పోర్ట్స్మెన్ స్పీడ్ అనేది వీళ్ళందరూ, ఎవరు గెలిచినా సరే, మేమిద్దరం ఆడుకున్నా, నేను తరుణ్ ఆడుకున్నా, ఆ కొన్ని రోజులు మాత్రం చాలా యుద్ధం జరిగినట్టు ఉంటుంది మాకు. ఎందుకంటే టీమ్స్ని సెలెక్ట్ చేసే దగ్గర నుంచి కూడా, అంటే 6 చేసి ఎవరు ఏ టీంలోకి వెళ్ళాలి, ఎందుకంటే ఈక్వల్ ప్లేయర్స్ని పెట్టాలి, ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. అన్నీ తీసుకున్న తర్వాత ఎవరు గెలిచినా మాకు సంతోషం. ఎందుకంటే ఉంటుంది క్రికెటర్ ఉంటారు కదా, మీకు ఇష్టమైన క్రికెటర్ ఉంటారు కదా దీంట్లోనా. నాకు అశ్విన్ అండ్ తమన్ బాగా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా మంచి ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే కూడా ఈరోజు CCL కూడా మన తెలుగు అఖిల్ ఒకడు ఉండటం వల్ల కూడా, అలాగే మా TCA చాలామంది అందరూ బాగా ఆడేవాళ్ళు. బట్ వాళ్ళిద్దరు అంటే నాకు బాగా ఫేవరెట్స్. సో చిరంజీవి గారు డెఫినెట్గా ఎప్పటికప్పుడు అందరినీ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతిదీ అడిగి తెలుసుకుంటారు. మీరు లైక్ తమ్ముళ్ళలాగా ఇలాంటి మ్యాచెస్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి? వెంకటేష్ గారు ఫుల్ సపోర్ట్. డెఫినెట్గా. ఎందుకంటే అంతకుముందు కూడా అసలు స్టార్ట్ అయింది వాళ్ళతోనే కదా. క్రికెట్ అనేది స్టార్ట్ అయిందే చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారితో. ఆయన కూడా క్రికెట్ అంటే ఇష్టము. ఆయన సపోర్ట్ ఎప్పుడు కూడా మేము వెళ్ళి అన్నయ్య పలానా దానికి మేము ఆడుతున్నాము అని ఎప్పుడు అడిగినా కూడా ఆయన సపోర్ట్ అనేది ఉంటుంది 100%. అంతకుముందు కూడా ఆయన రావడం జరిగింది. అక్కడ అమెరికాలో కూడా వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో కప్పు మీరే కొట్టబోతున్నారా? ఎవరు కొట్టినా ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నేను కొట్టేయాలి, నాకు అలా కాకుండా మ్యాచ్ బాగా జరగాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, క్రికెట్ గెలవాలనే ఒక కోరిక. ఎందుకంటే ఇది ఓడిపోయినంత మాత్రాన, గెలిచినంత మాత్రాన ఇక్కడ వచ్చేది ఏం లేదు. బట్ ఓన్లీ ఫైనల్గా మనకి ఏంటంటే ఎంత బాగా ఆడియన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం, లేకపోతే ఒక మంచి కాజ్ గురించి చేస్తున్నాం అనేది, క్రికెట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. బాగా జరగాలి, ఆడియన్స్ బాగా రావాలి, అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.